హరే కృష్ణ. ఈరోజు మనము అధిక మాసం గురించి తెలుసుకుంటాము. అధిక మాసం అనేది ఎలా ఏర్పడింది? అధిక మాసం అంటే ఏమిటి? ఎందుకు ఏర్పడింది? ఈ యొక్క అధిక మాసాన్ని పురుషోత్తమ మాసం అని కూడా అంటారనమాట. కాబట్టి ఈ యొక్క అధిక మాసం గురించి ఈరోజు చక్కగా తెలుసుకుందాము. ముందుగా ప్రార్థన చేద్దాం. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం येन తస్మై శ్రీగురవే నమః. ఓం విష్ణుపదాయ కృష్ణప్రష్టాయ పూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినే ఇతి నామినే. నమస్తే సరస్వతి దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదధర శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతి గిరిం యత్కృపతం అహం వందే శ్రీగురుం దినతారణం పరమానందం మాధవం శ్రీ చైతన్య ఈశ్వరం. హరి ఓం సత్. హరే కృష్ణ. మాతాజీ మ్యూట్కి రావాలి, ఎవరో శబ్దం వస్తుంది. హరే కృష్ణ. ఇప్పుడు మనము అధిక మాసం అంటే ఏమిటి అది తెలుసుకుంటున్నాము. ఈ యొక్క అధిక మాసాన్ని పురుషోత్తమ మాసం అని అంటారు, మలమాసం అని కూడా అంటారు. ఎందుకు మలమాసం అంటారు అంటే, మలం అంటే వ్యర్థము అని అర్థము. కాబట్టి ఈ యొక్క నెలలో ఆ విధంగా ఏ పనులు చేయరు. అందుకోసమే ఆ యొక్క నెలలో ఆ యొక్క మల మాసం అని చెప్పడం జరిగింది. కానీ అలాంటి మాసానికే భగవంతుడు తన శక్తినంతా ఇవ్వడం వలన ఎన్నో మంచి విషయాలు జరిగాయన్నమాట. ఆ యొక్క అధిక మాసం గురించి తెలుసుకుంటాం. అధిక మాసం అంటే ఏమి? సంవత్సరానికి 12 నెలలు ఉంటాయి కదా. అలాగ 12 నెలలు కాకుండా ఇంకొక నెల ఎక్స్ట్రాగా రావడమే అధిక మాసం అంటారు. ఈ యొక్క నెలలో ఎందుకు ఆ విధంగా వస్తుంది అంటే, ఈ సూర్యమాన చాంద్రమానం అంటే సూర్యుడి యొక్క కక్ష్యలో మార్పులు, చంద్రుని యొక్క కక్ష తిరగడంలో సంక్రమణం అంటారు కదా, అలాగ తిరిగే వాటిలో మార్పులు రావడం వలన, ఆ యొక్క మార్పుల వలన 30 రోజులు అధికంగా రావడం జరుగుతుంది. వాటిని సరిపెట్టడానికే ఈ యొక్క అధిక మాసం అనేది మనకు వస్తుంది అన్నమాట. ఇప్పుడు సూర్యమానం తీసుకుందాం. సూర్యమానంలో ఏమిటి అంటే, సంవత్సరానికి 12 నెలలు ఉంటాయి. ఆ 12 నెలల్లో 12 రాసులు అధిపతులుగా ఉంటారు. అప్పుడు సూర్యుడు ప్రతి నెల ఒక రాశి నుంచి ఇంకొక రాశికి సంక్రమణ చేయడం జరుగుతుంది. అలాగ తిరిగినప్పుడు ఏమవుతుంది? అది పూర్తిగా 30 రోజులు అవుతుంది. అంటే 30.4 ఆ యొక్క 30 రోజులు అవుతుంది సూర్యుని యొక్క ఆ యొక్క సంక్రమణ రోజులు. అంటే ఒక మాసం నుంచి ఇంకొక మాసానికి రాసుల్లో ప్రయాణం చేసినప్పుడు అలాగ 30 డేస్ అంటే మీ సంవత్సరానికి 365 రోజులు లెక్కకు వచ్చింది. ఇక చాంద్రమానం తీసుకుందాం. ఈ చాంద్రమానంలో
చంద్రుడు సంక్రమణ చేసేటప్పుడు 30 రోజులు రాదు. ఎందుకు అంటే ఒక అమావాస్య నుంచి ఇంకొక అమావాస్యకు ఆ విధంగా తిరిగినప్పుడు, లేదా కొంతమంది పౌర్ణమి టు పౌర్ణమి తీసుకుంటారు. అలాగా సంక్రమణ జరిగేటప్పుడు పూర్తిగా నెల రోజులు కాకుండా 29 రోజులు మాత్రమే వస్తుంది. 29.5 డేస్ అనమాట. అలాగే 29 రోజులే రావడం జరిగింది. ఆ విధంగా రావడం వలన ఏమైంది, ఒక రోజు తగ్గిపోయింది చాంద్రమానంలో. ఇలాగా సంవత్సరం రోజులు అలాగ చంద్రుడు తిరుగుతూ తిరుగుతూ ఏమవుతుంది, 11 రోజులు తగ్గిపోయిందనమాట. అంటే సంవత్సరానికి 365 రోజులు సూర్యుని యొక్క భ్రమణం అయితే చంద్రుని యొక్క భ్రమణం ఏమవుతా ఉంది, అక్కడ 11 రోజులు తగ్గిపోతుంది. అలాగ తగ్గిపోయినప్పుడు ఏమవుతుంది, ఒక సంవత్సరానికి 11 రోజులు, 2 సంవత్సరాలకి 22 రోజులు, 3 సంవత్సరాలకి 33 రోజులు అనమాట. ఈ విధంగా ఆ రోజులు అనేవి ఎక్స్ట్రాగా రావడం జరిగింది. అంటే వేరుగా రావడం జరిగింది కదా. అంటే 3 సంవత్సరాలకి. ఈ అధిక మాసం కూడా 2 సంవత్సరాల 8 నెలలు, లేదా ఒక్కొక్కసారి 3 సంవత్సరాలకి ఒకసారి వస్తుంది ఈ అధిక మాసం అనేది అనమాట. ఇలాగా ఏర్పడుతుంది. ఈ యొక్క 33 రోజులు అంటే కనీసం 30 రోజులు వచ్చాయి కదా. ఇలాగ ఎక్స్ట్రాగా రావడం వలన అది మనము ఆ యొక్క అధిక మాసంగా చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క సూర్యమానం, చంద్రమానం వీటి రెండింటి మధ్య వచ్చేటువంటి తేడా, 365 రోజులు ఒకరైతే ఒకరొచ్చి 354 రోజులే అవుతుంది సంవత్సరంలో. అంటే 11 రోజులు రావట్లేదు. ఆ 11 రోజులు 3 సంవత్సరాలకు గాను 30 డేస్గా వచ్చి అది ఒక అధిక మాస నెలగా ఏర్పడుతూ ఉన్నది. ఆ యొక్క రెండింటి మధ్య ఆ తేడాను సరిచేయడానికే ఈ అధిక మాసం అనేది రావడం జరుగుతున్నది. ఇక ఈ యొక్క అధిక మాసం లేకపోతే ఏమవుతుంది, అధిక మాసం లేకపోతే ఏమవుతుంది, ఇప్పుడే మనము చాలా సంవత్సరాలుగా గమనిస్తున్నాం. పండుగలన్నీ కూడా ఆ యొక్క ఋతువుల్ని బట్టే పండుగలు వస్తాయి. కానీ ఇప్పుడు అలాగ జరగడం లేదు. ఒక్కొక్క పండుగ ఏమవుతుంది, ముందటి నెలల్లోనే వచ్చేస్తుంది. ఒక్కొక్కసారి ఒక్కొక్క సంవత్సరంలో లేటుగా వస్తున్నాయి. అంటే ఆ యొక్క స్థితిగతులు ఈ యొక్క అధిక మాసం సరిచేయకపోతే ఇలాంటివి జరుగుతాయి. కాబట్టి మనకు పంచాంగంలో కూడా శాస్త్ర విధి విధానాల ప్రకారం చెప్పబడినట్లుగా ఆయా ఋతువులకు అనుగుణంగానే ఆ పండుగలు అనేవి జరుపుకోవాలి మనము. అలా కాకపోతే ఏమవుతాయి, ముందుగా రావడము లేకపోతే లేటుగా రావడము, ఒక్కొక్కసారి ఒకే పండుగను 2 రోజులు చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు మనం ఈ మధ్య కూడా చూసాం దీపావళి, అలాంటివన్నీ 2 రోజులు చెప్తారు, అలాగా వస్తాయి. కాబట్టి వీటినన్నింటినీ సరిదిద్దడానికే ఈ యొక్క అధిక మాసం అనేది మనము చేసుకుంటాం అన్నమాట. ఈ యొక్క అధిక మాసము ఏ విధంగా పురుషోత్తమ మాసంగా చెప్పబడుతున్నది అంటే, ఆ యొక్క అధిక మాసంని ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. వేరుగా ఉన్నది కాబట్టి సంవత్సరంలో ఆ యొక్క 12 నెలలకు అధిపతులు ఉన్నారు. మరి ఈ యొక్క అధిష్టాన దేవతగా ఆమె చాలా దుఃఖించిందనమాట. ఆ యొక్క నెలల్లో ఏమిటి, వివాహ కార్యాలు చెయ్యరు, గృహ ప్రవేశాలు ఉండవు, అలాగని ఒక శుభకార్యాలు ఇలాంటివన్నీ కూడా ఈ అధిక మాసంలో చేయకుండా ఉండడం జరిగింది. కాబట్టి ఆ యొక్క సంవత్సరంలో 12 నెలలలో 12 మంది అధిష్టాన దేవతలు భగవంతుని యొక్క ప్రతినిధులుగా ఉన్నారు. మనకి మాసాలు చూసినప్పుడు ఏమిటి, చైత్ర మాసం మనకి
అది ఉగాది నుంచే మనకి మామూలుగా జనవరి ఫిబ్రవరి అనేది మనకి ఆ ఆంగ్లో ఇది కదా, ఇంగ్లీష్ నెలలు ఆ లెక్కన. కానీ మనకి సంవత్సరం ప్రారంభం అయ్యేది చైత్ర మాసం నుంచే. కాబట్టి ఆ యొక్క మాసాలేమిటి? చైత్ర మాసం, వైశాఖ మాసం, జ్యేష్ఠ మాసం, ఆషాఢ మాసం, శ్రావణ మాసం, భాద్రపదం, ఆశ్వయుజ మాసం, తర్వాత కార్తీక మాసం, మార్గశిర మాసం, పుష్యమాసం, మాఘమాసం, పాల్గొన మాసం. ఇలాగ ప్రతి ఒక్క మాసానికి ఒక్కొక్క అధిష్టాన దేవత ఉన్నారు. వారందరూ ఆ యొక్క నెలలను సంరక్షిస్తూ అలాగా ఉంటారు. మరి ఈ యొక్క అధిక మాసం అని ఏర్పడింది కదా, 30 రోజులతో ఒక మాసము. ఈ అధిష్టాన దేవతకు చాలా దుఃఖం అనిపించింది అనమాట. ఎందుకంటే ఈ దానిని పక్కకు పెట్టేశారు. అందుకే మల మాసం అంటే ఒక ఆ అంటే వేస్ట్ లాగా, మనం ఎలాగా దాన్ని పట్టించుకోమో ఆ విధంగా అనేసరికి ఆ దేవతకు చాలా దుఃఖమయ్యి మహావిష్ణువుని నేరుగా వెళ్ళి ప్రార్థించడం జరిగింది. అలాగ ప్రార్థించినప్పుడు మహావిష్ణువు కూడా ఏం చెప్పారు? నీవు దుఃఖించవద్దు. ఈ యొక్క అధిష్టాన దేవతలు ఎలాగా ఉన్నారో ఈ నీ నీవు తీసుకున్నటువంటి ఈ అధిక మాసంలో పూర్తిగా నా శక్తిని అంతా కూడా ఈ నెలలో ఉంచుతాను. అంటే భగవంతుడే ఆ నెలలో అధిష్టాన దేవతగా ఉన్నట్లుగా అన్నమాట. ఆయన శక్తిని అంతా పూర్తిగా ఇవ్వడము అక్కడ జరిగింది. కాబట్టి ఈ నెల ఎవరెవరైతే ఒక వ్రతం లాగా దీనిని ఆచరిస్తారో వాళ్ళందరూ కూడా పాపరహితులవుతారు అంటూ మహావిష్ణువు ఆ యొక్క ఆ దేవతకు అభయం ఇవ్వడం జరిగిందనమాట. ఆ విధంగా ఈ అధిక మాసం అనే మాసాన్ని పురుషోత్తమ మాసం, సాక్షాత్తు పురుషోత్తముడే ఆ నెలలో శక్తితో ఆ నెలను నడిపించడం వలన పురుషోత్తమ మాసంగా ఏర్పడింది. మరి ఈ నెలలో ఏ విధంగా మనము పాటించాలి అని చూస్తే, మనము ప్రతి నెలల్లో ఏకాదశులు పాటిస్తాము. ఆయా నెలల్లో వచ్చేటువంటి కార్తీక మాసంలో దామోదర మంత్, ఆ నెలలో దామోదర వ్రతాన్ని చేస్తాము. అలాగా ఉంటాయి. కానీ ఇది ప్రత్యేకంగా వచ్చినటువంటి నెల 3 సంవత్సరాలకు ఒకసారి కదా, కాబట్టి మళ్ళీ పురుషోత్తముడు శక్తిని ఉంచినటువంటి నెల కాబట్టి ఈ నెల పూర్తిగా 30 రోజులు ఒక వ్రతం లాగా ఆచరించాలి. అలాగా ఏమి అంటే నిత్యము భగవంతుని యొక్క స్మరణలో ఉండాలి. అంటే ఎన్ని మాలలు భగవంతుని కోసం చేయగలిగితే అన్ని మాలలను ఈ నెలలో చేయడము అంత శ్రేష్టం. కనీసం 16 మాలలు జపించడము చాలా శ్రేష్టం. ఆ విధంగా చేయాలి. తర్వాత ముఖ్యంగా ఏమిటి, ఈ నెలలో పూర్తిగా గ్రంథాలను శ్రవణం, స్మరణం, అలాగా పఠించడం ఇవన్నీ చేయాలి. శ్రీమద్ భగవద్గీత, శ్రీమద్ భాగవతము, రామాయణము ఇలాంటివన్నీ గ్రంథాలను ఎంతగా చదువుతామో అంతగా మనము ఆ యొక్క మన యొక్క పాపపు ఆ విషయాలన్నింటి నుంచి మనము విముక్తులైన వాళ్ళము అవుతాము. ఇంకా ప్రతిరోజు ఏం చేయాలి మనము? భగవంతునికి ఉదయాన చాలా మటుకు ఇప్పుడు ఏమిటి అంటే దేవతలందరూ కూడా, జీవులు మాత్రం కాదు, దేవతలు, ఋషులు వీళ్ళందరూ కూడా ఆయా లోకాల నుండి భగవంతుణ్ణి ఆరాధిస్తారు. కాబట్టి అంత ముఖ్యమైన మంత్ కాబట్టి మనం ఏం చేయాలి? ప్రతిరోజు చాలా త్వరితగతినే మనము భగవంతునికి పూజ చేయడము ఆరంభించితే చాలా మంచిది. నేతి దీపంతో భగవంతునికి ఆరాధన చెయ్యాలి. ఇది చాలా ముఖ్యమైన విషయము. అలాగా నేతి దీపంతో భగవంతుణ్ణి ఆరతిస్తూ ఒక శ్లోకాన్ని మనము చదవచ్చు. గోవర్ధనాధరం వందే గోపాలం గోపరూపిణాం
గోకులోత్సవమే ఈశానం గోవిందం గోపికా ప్రియం అంటూ ఈ యొక్క శ్లోకాన్ని ఆ దీపం వెలిగించే సమయంలో 3 సార్లు, ఓకే, 3 సార్లు భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఈ శ్లోకాన్ని చెప్పడము చాలా శ్రేష్టము. ఇక అదే విధంగా హరినామాన్ని నిత్యము ఎంత వీలైతే అంత జపించడము ముఖ్యమే. ఈ యొక్క నెలలో ఉమ్, ముఖ్యంగా ఏమిటంటే తులసి తులసి మహారాణిని ఇంటి లోపలికి ఆహ్వానించి భగవంతుని ఎదురుగా ఉంచి ప్రతినిత్యము ప్రదక్షిణ చేయడము. అదే తులసి పత్రాన్ని ఒక పత్రంకి గంధాన్ని వ్రాసి ఆ యొక్క పత్రాన్ని భగవంతుని యొక్క పాదాలకు సమర్పించాలి. అది చాలా ముఖ్యమైన విషయము. ఇంకొక ముఖ్య విషయం ఏంటి అంటే కలువ పువ్వులతో భగవంతునికి అర్పించాలన్నమాట. అంటే ఆ నెలలో కనీసం 3 రోజులు 5 రోజులు ఎవరికి వీలుని బట్టి ఆ యొక్క తామర పువ్వును తీసుకొని వచ్చి భగవంతునికి సమర్పించడం. ఆయనకు అంత ప్రియం ఆ కలువ. అందుకే కదా ఆయన యొక్క కన్నులను కలువ రేకులతో పోలుస్తారు. హస్తాన్ని కలువ పువ్వు లాంటి అంత సున్నితమైనదిగా చెప్తారు. పాదాలను తామర పువ్వులతో పోల్చి చెప్తారు. కాబట్టి ఆ యొక్క తామర పువ్వులను సమర్పించడము ఒక విషయము. తర్వాత దాన ధర్మాలను ఈ నెలలో ఎంతగా మనము బ్రాహ్మణులకు, గోవులకు వారినంతా గౌరవించి వాళ్లకు దాన ధర్మాలు చేయడము, పుణ్యస్థలాలకు వెళ్ళి స్నానాధికాలు చేయడము, ఇలాంటివన్నీ కూడా అంటే 30 రోజులు పవిత్రమైన రోజులు అనమాట. ఉదయం లేవంగానే రాత్రి మనం పడుకునేసరికి ఆ రోజంతా కూడా అంతటి ఒక ఆధ్యాత్మికమైనటువంటి శక్తితో నిండి ఆ రోజులు గడిచిపోవాలి. ఆ విధంగా ఆ 30 రోజులను మనము ముగించాలి. ఇది ఒక వ్రతం లాగా చేసుకోవాలి. ఒక్కరోజు కూడా విడిచిపెట్టకూడదు. ఆ విధంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇవన్నీ ముగిస్తూ చేసే వాని వల్ల ఏం చెప్తారు, ఒక తెలియనటువంటి ఆధ్యాత్మిక అనుభూతిని అందరు కూడా అనుభవిస్తారు. అంతటిది. ఇక ముఖ్యంగా ఈ యొక్క పురుషోత్తమ మాసంలో పురుషోత్తమ కీర్తన ఒకటి ఉంది. ఆ యొక్క కీర్తనను బిల్వమంగళ ఠాకూర్ల వారు రాశారు. చౌరాష్టకం అంటారు. మనము కార్తీక మాసంలో ఎలాగ దామోదర అష్టకాన్ని చదివి నేతి దీపంతో ఆరతిస్తామో ఆ విధంగానే ఈ చౌరాష్టకాన్ని మనం భగవంతుని ఎదురుగా ప్రతిరోజు చెయ్యాలి. ఒక్కసారి చౌరాష్టకాన్ని నేను చదివిస్తాను. చౌరాష్టకం. వ్రజే ప్రసీదం నవనీత చౌరం గోపాంగనానాం చదుకుల చౌరం అనేక జన్మార్జిత పాప చౌరం చౌరగ్రగణ్యం పురుషం నమామి శ్రీరాధికా హృదయస్య చౌరం నవంబుదాస్యామల కాంతి చౌరం పాదాశ్రితానం చ సమస్త చౌరం చౌరగ్రగణ్యం పురుషం నమామి ఆకించనీకృత్య పాదాశ్రితం య కరోతి భిక్షుం పతి గేహహీనం కేనాప్యహో భీషణ చౌరయీదృక్ దృష్టశ్రుతో వాన జగత్రయేపి యదీయనామాపి హారత్యశేషం గిరిప్రసారానపి పాపరాసిన్ ఆచార్య రూపో నను చౌరయీదృ దృష్టశ్రుతో వానమాయా కదాపి దానం చ మానం చ తాతేంద్రియాని ప్రాణం చ హృత్వా మమ సర్వమేవా పాలాయసే కుత్ర ధృతోద్య చౌర త్వం భక్తిదాంనాసి మాయా నిరుద్ధ చీనత్సి ఘోరం యమపాసబంధం
बीनत्सि भीमं भवपाशबन्धं चीनत्सि सर्वस्य समस्तबन्धं नैवात्मनो भक्तकृतं तु बन्धं मन्मानसे तामसरसि घोरे कारागृहे दुःखमाये निबद्ध लभस्व हि चौरहारे चिराये स्वचौर्यदोषोचितमेव दण्डम् कारागृहे वस सदा हृदये मदीये मद्भक्तिपाशदृढबन्धन निश्चलासन् त्वां कृष्ण हे प्रलयकोटिशतान्तरेऽपि सर्वस्वचौरा हृदयान्न हि मोचयामि हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे హరే. ఇది చౌరాష్టకం. దీన్ని 30 రోజులు ఒక్కరోజు కూడా మిస్ అవ్వకూడదు. భగవంతుణ్ణి దీని అర్థం కూడా మనము ఇది వరకు తెలుసుకొని ఉన్నాము. ఇంకొకసారి మీరు ఆ అర్థాన్ని కూడా ఒకసారి చక్కగా గ్రహించండి. తరువాత మీరు ఈ యొక్క చౌరాష్టకాన్ని ప్రతిరోజు హృదయ అంటే మన అలాగే అనుభూతిని పొందుతూ భగవంతునికి ఈ యొక్క చౌరాష్టకాన్ని అర్పించండి. మనలో ఈ యొక్క నెల రోజుల్లోనే ఎన్నో మార్పులను మనము గమనించవచ్చు. ఓకే, ఇది శ్రీల బిల్వమంగళ ఠాకూర్ల వారు వ్రాసినటువంటిది. ఇక నేతి దీపాన్ని తప్పకుండా వెలిగించాలి, దానం, వీటినన్నింటిని కూడా ఈ నెలలో ప్రత్యేకంగా చేయాలి. మరి ఈ యొక్క పురుషోత్తమ మాసం గురించి పద్మ పురాణం, స్కంద పురాణాలలో ఎవరెవరు ఏ విధంగా కీర్తించారు అని చూస్తే మొట్టమొదట శ్రీకృష్ణ భగవాన్ చూసిన ఆయన చెప్పారు, భగవంతుడు ఈ పురుషోత్తమ మాసాన్ని ఎవరైతే వ్రతంగా పాటిస్తారో వారందరికీ కూడా గత జన్మలో చేసినటువంటి పాపకర్మల నుంచి విముక్తులవుతారు. అలాగా అంటే భగవంతుని ప్రీత్యర్థంగా ఈ యొక్క వ్రతం చేయడం వలన నా ధామానికి చేరుకుంటారు అని కృష్ణ భగవానుడు చెప్పడం జరిగింది. మనకి భగవద్గీతలో కూడా పురుషోత్తమ యోగం అని ఉన్నది. ఎందుకు? పురుషోత్తముడు అలాంటి పురుషోత్తముడు కాబట్టే ఆయన అన్ని విభూతులను మనకు తెలియజేశారు. అందుకే వేదాంతానికంతా కర్తను నేను, అందరి హృదయాలలో నేను పరమాత్మగా ఉన్నాను, జ్ఞానాన్ని, మరుపుని, శృతిని అన్నిటినీ నేనే కల్పిస్తాను అని కూడా భగవంతుడు మనకి 15.15 శ్లోకాలో సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్తః స్మృతిర్జ్ఞానాపోహనం చ అని చెప్పడం కూడా జరిగింది. ఆ విధంగా కృష్ణ భగవానుడు ఆ యొక్క పురుషోత్తమ యోగం గురించి వివరించడం. ఇక రెండవది దుర్వాస ముని. దుర్వాస ముని ఏం చెప్తున్నారు? ఈ మాసంలో ఎవరైతే పవిత్ర నదీ స్నానం చేస్తారో వాళ్ళందరూ కూడా పాపరహితులవుతారు, పరిపూర్ణులవుతారు అని దుర్వాస మహాముని కూడా కీర్తించారు. వాల్మీక ముని ఏం చేశారు? ఈ పురుషోత్తమ మాసాన్ని ఎవరైతే ఆచరిస్తారో 100 అశ్వమేధ యాగాలు చేసినప్పటి ఫలితం కన్నా ఎక్కువ ఫలితాన్ని పొందుతారు అంటూ వాల్మీక మహర్షి కూడా చెప్పడం జరిగింది. అంటే ఈ 30 రోజులు మనము ఈ యొక్క పురుషోత్తమ మాసాన్ని వ్రతంగా చేయడం వలన మన శరీరం కూడా అలాగే ఆధ్యాత్మికమైన దేహంగా మారుతుందట, పరిపూర్ణంగా అయిపోతాము. అంతటి విషయంగా వాల్మీకి మహర్షి కూడా చెప్పారు.
ఇక నారద మహర్షి కూడా ఏం చెప్పారు, అన్ని మాసాలలో కన్నా, ఉమ్, అన్ని వ్రతాలలో కన్నా ఈ పురుషోత్తమ మాసం అనేది అత్యంత శ్రేష్టమైనది, అత్యంత పుణ్యప్రదమైనది. కాబట్టి ఎవరైతే ఈ యొక్క మాసాన్ని ఆచరిస్తారో వాళ్ళు చక్కగా సుకృతిని పొంది వాళ్ళు ఆధ్యాత్మిక లోకాలకి చేరుకుంటారు అంటూ నారద మహర్షి కూడా చెప్పడం జరిగింది. ఇక నైంశారణ్యంలో సూత గోస్వామి సౌనకాది మునులకంతా కూడా భాగవతాన్ని తెలియచేశారు కదా. అలాంటి అక్కడ ఎన్నో వేల మంది ఋషులందరూ కూడా అక్కడ గుమికూడారు. అలాగా ఆ నైంశారణ్య ఋషులందరూ కూడా ఏమి కీర్తించారు ఈ యొక్క మాసం గురించి, ఈ ఈ యొక్క వ్రతం అనేది కల్పవృక్షం లాంటిది. కల్పవృక్షం ఎలాగా, మనం ఏమి కోరికలు కోరితే ఆ కోరికలు తీరుస్తుంది కదా. ఆ విధంగా ఈ వ్రతాన్ని 30 రోజులు మనం పాటించి మనము భౌతిక విషయంగా కాకుండా ఆధ్యాత్మిక పరంగా మనం భగవంతుణ్ణి కోరుకున్నప్పుడు తప్పకుండా నెరవేరి మనము భగవంతుని ధామానికి చేరుకోగలిగిన ఆ యొక్క గమనం అనేది మనకు చెందుతుంది అని చెప్పడం జరిగింది. ఇంకా చెప్పిన విధంగా మానవులందరూ కాదు, దేవతలు అందరూ కూడా ఈ వ్రతాన్ని ఆచరిస్తారట. సాక్షాత్తు లక్ష్మీదేవి కూడా ఈ యొక్క వ్రతాన్ని ఆచరించారట. అందుకే ఈ యొక్క వ్రతం అనేది చాలా ముఖ్యమైనదిగా చెప్పబడుతుంది. ఇక ఈ యొక్క వ్రతాన్ని చేయడంలో ఒక కథ కూడా చెప్తారు. ఎందుకు అంటే ద్రౌపది మాత మనకు తెలుసు కదా, పాండవుల యొక్క పత్ని. ఆమె గత జన్మలో ఒక బ్రాహ్మణురాలిగా పుట్టింది, ఒక బ్రాహ్మణునికి కుమార్తెగా జన్మించింది. ఆమె అలాగా జన్మించినప్పుడు చిన్న వయసులోనే తల్లి మరణించిందనమాట. తండ్రే కొన్ని రోజులు, అంటే ఇది ద్రౌపది యొక్క గత జన్మ. ఆమె కూడా ఈ యొక్క వ్రతం గురించి కాస్త నిరాకరించారు. అందుకే ఆమె ఎంతటి కష్టాల్ని ఆమె పొందారు అన్న దానికోసమే ఈ కథ. ఆ విధంగా ఆమె బ్రాహ్మణ యువతిగా పిల్లగా జన్మించినప్పుడు తల్లి మరణించింది. తండ్రి కొన్ని రోజులు ఆమెను సంరక్షించి అతను కూడా మరణించడం జరిగింది. ఇక ఒక్కటిగా అయిపోయింది. ఆమె యువతిగా ఉన్నది కాబట్టి చాలా దుఃఖితురాలైంది. తల్లి లేరు, తండ్రి లేరు. అలాంటి సమయంలో ఆమె ఏకాకిగా ఉన్నప్పుడు ఆమెకు దుర్వాస ముని ఒకరోజు ఆమెను చూడడం జరిగింది. దుర్వాస మునికి ఆమె అన్ని విన్నవించుకున్నారు. నాకెందుకు ఇలాంటి కష్టకాలము, నేను ఒక్కటిగా అయిపోయాను అని చెప్పినప్పుడు దుర్వాస ముని ఏం చెప్పారు, ఇక వచ్చే 3 మాసాలలో అధిక మాసం రాబోతున్నది. ఆ అధిక మాసం అనేది చాలా శ్రేష్టమైన మాసము. దానిని మలమాసం అని కూడా అంటారు. కానీ భగవంతుడే సాక్షాత్తు శక్తినంతా దాంట్లో నింపడం వల్ల అది చాలా శ్రేష్టమైనది. ఆ యొక్క మాసంలో నీవు వ్రతాన్ని ఆచరించావంటే పురుషోత్తముని యొక్క ఆ యొక్క కరుణను నీవు పొందుతావు అని చెప్పడం జరిగింది. కానీ ఆ యువతి ఏం చెప్పింది, ఇది అధికంగా వచ్చిన మాసము, మలమాసము, ఇలాంటి మాసాన్ని వ్రతంగా ఆచరించడం వలన ఎలాగ నేను భగవంతుని కరుణను పొందుతాను అంటూ కాస్త నిరాకరించడం జరిగిందనమాట. ఇక దుర్వాసమునికి చాలా కోపం వచ్చింది. అంటే అజ్ఞానంతో ఆ యువతి దాన్ని తెలుసుకోలేకపోతున్నది. దుర్వాసమునికి చాలా కోపము, వెంటనే శపించేస్తారు. కానీ అక్కడ ఆయన నిగ్రహించగలిగారు. ఆమెకు శాపాన్ని ఇవ్వలేదు. ఎందుకు అంటే ఆమె యొక్క తండ్రి దుర్వాసమునికి చాలా ప్రియమైన స్నేహితుడు అనమాట, స్నేహితురాలి కుమార్తె. కాబట్టి మంచి విషయాన్ని చెప్పినా ఆమె దానిని నిరాకరించింది. ఇక నీ ఇష్టం అంటూ నీవు, కాకపోతే నీకు శాపం అనేది లేదు, కాకపోతే నీవు నెక్స్ట్ జన్మలో, తర్వాతి జన్మలో నీవు చాలా కష్టాలకు గురి అవుతావు అంటూ చెప్పి మాత్రం వెళ్ళిపోవడం జరిగింది.
అదే విధంగా అంటే ఆ అధిక మాసాన్ని ఆమె వ్రతాన్ని ఆచరించకుండా ఒక అంటే అది ఆ మాసంలో చేస్తే కూడా ప్రయోజనం లేనట్టుగా ఆ విధంగా నిరాకరించారు కాబట్టి తర్వాత ఆమె ద్రుపదుని కుమార్తెగా ఆమె ద్రౌపదిగా రావడము, పాండవులను వివాహం చేసుకోవడము, తర్వాత ఎన్ని కష్టాలు ఆమెకు రాని కష్టాలంటూ లేవు. అన్ని కష్టాలను కూడా ఆమె అనుభవించారనమాట. కాబట్టి ఏమిటి అంటే ఈ యొక్క అధిక మాసము మనము అది వ్యర్థమైన మాసంగా అది ఇదైతే కూడా ఆ మాసంలో భగవంతుని శక్తి పరిపూర్ణంగా ఉండడం వలన ఆ మాసాన్ని మనము ఒక వ్రతంలా భావించి ఈ యొక్క చౌరాష్టకాన్ని చదువుతూ నేతి దీపంతో తామర పువ్వులతో భగవంతుణ్ణి సంతృప్తి పరచడము, తర్వాత తులసికి గంధాన్ని వ్రాసి భగవంతుని పాదాలకు సమర్పించడము, ఇవన్నీ చేయడం వలన మనము ఆ పురుషోత్తముని యొక్క కృపకు పాత్రులవుతాము. అంటే ఆ ఆధ్యాత్మికతలో కనీసము ఆ నెల రోజుల్లోనైనా మనము పవిత్రతను పొందుతాము. పరిపూర్ణతను పొందడానికి మనకి ఇది ఒక ఆహ్, అదే ఆప్షన్ భగవంతుడు మనకిచ్చినటువంటి ఒక నెల అన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఒక్కరోజు కూడా మిస్ చేయకుండా ఈ యొక్క అధిక మాసంలో వచ్చినటువంటి పురుషోత్తమ మాసంలో ఈ వ్రతాన్ని పాటించి ధన్యులము అవుదాము. ఓకే. హరే కృష్ణ. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ.